హై వ్యూవర్స్, ప్రణీత్ హనుమంత్ అనే క్యాండిడేట్ ఫన్ మంత్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మరలా దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ అని పెట్టేసి అలా కొంతమంది అంటే ఆ బ్యాచ్ చివరికి వీళ్ళు సాధించింది ఏంద్రా అంటే అందరి చేత చీ 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 అని ఊహించుకుంటా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు ఎతకండ్రా అని చెప్పేసి పోలీసులు జల్లెడ పడతా ఉన్నారు. సైబర్ వింగ్ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్లు తర్వాత వాళ్ళ యొక్క అకౌంట్స్ మొత్తం ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక పసిపాప వాళ్ళ నాన్న ఎదురు వచ్చినప్పుడు ప్రేమగా దగ్గరికి వెళ్ళబోతుంటే ఆయన ఏదో బెల్ట్ తీసి పాపను ఆడిద్దామన్న వీళ్ళు అతను అనుకుంటే చాలా గలీజ్గా రోతగా నీచంగా వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ వల్ల అది సాయి ధరం చేసి కంట్లో పడతాం. అతను వచ్చేసి ఏంటి మనుషులేనా అసలు ఇటువంటి వాళ్ళు ఉంటే సమాజంలో ఏమైపోవాలి పసిపిల్లలు అని చెప్పేసి హైలైట్ చేస్తే ఇమీడియట్గా జాతీయ మానవ హక్కుల వాళ్ళు కావచ్చు, లేదంటే చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ రైట్స్ వాళ్ళు కావచ్చు, తర్వాత మహిళా కమిషన్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చే లోకల్ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ అంతా రెస్పాండ్ అవుతూ మొదలెట్టేసరికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఏపీలో వచ్చే సోమంత్రి అనిత కానీ వీళ్ళంతా కలగాలి. ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళు ఎక్కడున్నారో వెతకండి రా, ఒక్కడ కూడా వదలొద్దురా అన్నారు. ఇక ఈలోపు ఈ హనుమంత్ వచ్చేసి బాబో తప్పు అయిపోయింది, నేనైతే డార్క్ కామెడీ చేద్దాం అనుకున్నాను, బట్ అది కాదు శృతి మించింది. మరలా చూడండి అసలు ఆడు అనుకోకుండా జరిగిందనో ఫ్లోలో జరిగింది తప్పు నాదని అనకుండా డార్క్ కామెడీ చేస్తుంటే అది కాస్త లైన్ దాటిందట. కామెడీ అంటే ఒక పసిబిడ్డ ఒక కన్న తండ్రి ప్రేమగా ఉండటాన్ని లైంగికంగా ఘోరంగా మాట్లాడినట్లు వరస్ట్గాడాడు వాడు ఏమన్నాడు ఇప్పుడు డార్క్ కామెడీ అంటారు. ఇక వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా అసలు వాళ్ళు బాధ కదనట. ఆ క్యాండిడేట్ డల్లాస్ నాగేశ్వరరావు అని పేరు, ఒరిజినల్ పేరు అయితే అది కాదులే. చూడండి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు చూడండి, అసలు ఫేసులు వీళ్ళే కనిపిస్తుంటాయి బట్ ఒరిజినల్ పేర్లు అవి కాదు, వీళ్ళ ఒరిజినల్ పేర్లు వేర్లే. మరి వీళ్ళ అమ్మ నాన్నలు మరి చూస్తున్నారో చూడలేదు మరి అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే ఆ డల్లాస్ నాగేశ్వరరావు అనే పర్సన్ వచ్చేసి నాది నిజంగా చాలా పెద్ద తప్పు. వాస్తవానికి ఆ డిస్కషన్ జరుగుతున్న మూమెంట్లో ఆ లైవ్ వీడియో పెట్టిన మూమెంట్లో నేను అందులో నుంచి బయటికి వెళ్ళాల్సింది, నేను వెళ్ళకుండా అలాగే ఉన్నా. వారు అంటున్నటువంటి మాటలను ఆపాల్సింది నేను ఆపలేదు, నేను చేసిన తప్పే. కానీ అక్కడ నేనేం మాట్లాడలా, నేనేం చేయలా, అలా ఉండటం కూడా తప్పే. దయచేసి నన్ను వేరేలాగా అనుకోవద్దు, నాకు భయం వేస్తుంది, నేను నాకు తెలియటం లేదని చెప్పేసి నేను బాధపడతా ఉన్నా. ఆ ఫన్ మంత్ అనేవాడు వచ్చేసి మొన్నే పెట్టాడు ఏమని, దీనికి పూర్తి బాధ్యత నాదే, ఇందులో నా తల్లిదండ్రులు ఇన్వాల్వ్ చేయొద్దని. ఎందుకు వీళ్ళ నాన్న వచ్చేసి కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ అమ్మ వచ్చేసి యునెస్కోలో ఏకంగా చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ సంబంధించి మెంబర్ కూడా ఇచ్చేసినట్టు ఒక ఛానల్ కూడా ఉందట. అండ్ వీళ్ళన్న వచ్చేసి సమ్ స్టైలిష్ టిప్స్ ఏవో ఇస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందట. ఫ్యామిలీ వచ్చేసి బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు. బట్ వీడు మాత్రం ఇదే అయ్యాడు. ఇది కూడా ఎక్కడున్నాడు మరలా అమెరికాలో. మనకు తెలిసిందే కదా, పేరుకే డెవలప్డ్ నేషన్, కానీ అక్కడ వాయు వరుసలు లేకుండా అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా ఈ మధ్యకాలంలో అశ్లీల సాహిత్యం, అశ్లీల వీడియోలు రకరకాలు. అదేమంటే వచ్చేసి ఈక్వాలిటీ అంటూ ఇష్టం రీతిలో చేస్తున్నారు. సరే దరిద్రం వదిలేద్దాం. ఇప్పుడు విషయం ఏంటి, ఇతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రా, అమెరికాలో ఉన్నాడు. కేసు ఏమైందిరా, కేసు పెట్టారు. మరి ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి లోపలేస్తారు. వాస్తవానికి స్టోరీస్ బై 2+1 అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో ఒక పసిపాప ఉంటుంది, జెట్ పంజా అని చెప్పేసి మన సాయి ధరం తేజ్ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. దానికి ఆ పసిపాప ఫాలోవరు అండ్ జెట్ పంజా దట్ మీన్స్ సాయి ధరం తేజ్కి ఫ్యాను. దాంతో ఆమె చేసే వీడియోలు మరికొన్నింటిలో ఈ సాయి ధరం తేజ్ సంబంధించి ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయిని ఈయన కూడా ఫాలో అవ్వటం, ఆ వీడియోస్ కొన్నింటికి మనోడు రిప్లై అవ్వటం అన్నీ చేస్తుంటాడు. వాళ్ళది ఆ పాప వాళ్ళ నాన్న బాత్ టబ్లో ఆడుకుంటూ ఉన్నారు. ఆ చిన్న రీల్ ఏదో పెట్టారు వాళ్ళు. అది చూసి ఈ ఫన్ మంత్ గ్యాంగ్ ఏం చేశారు, ఆ రీల్ను పట్టుకొచ్చి వీళ్ళ దానిలో షేర్ చేస్తూ ఎంత నీచంగా అంటే పసిపాప ఎదురుగా ఉంది బాత్ టబ్లో, తండ్రి ఇటు సైడ్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఆడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నాన్న కొట్టుకుంటున్నాడు రా, అర్థం చేసుకోండి. దట్ మీన్స్ హెచ్పి అన్నట్టు. నా పదాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కొట్టుకుంటున్నాడు రా అని అంటే ఇంత ఘోరం అండి అసలు.
మనిషిని అసలు ఫన్ మంత్ అనేవాడు. అది మొత్తానికి సాయి ధర్మతేజ దృష్టికి తీసుకెళ్ళడం నాకు అనిపిస్తుంది. ఇక వీడు ఇంత దారుణంగా తేడాగా ఉన్నాడు అంటే వీడు ఖచ్చితంగా ఏదో ఒక లైవ్లోనో ఏదో ఒక వీడియోలోనో ఘోరంగా వీడియో నోరు జరగటమో ఏదో చేస్తాడని చెప్పేసి అనుకుని ఉండొచ్చు అతను, లేదా వాళ్ళు పిఆర్ఓకి చెప్పి ఉండొచ్చు, లేదా మొత్తం గమనిస్తూ ఉండొచ్చు. ఇక మొన్న ఒక రీల్ షేర్ చేస్తూ నేను చెప్పినట్టుగానే ఒక తండ్రి ఒక కూతురు బెల్ట్ ఊయలు అనుకుంటే వాడు వేరే విధంగా మాట్లాడి చేశాడు. ఇక దానిని ఇతను హైలైట్ చేశాడు. ఇక ఒక పాపాత్ముడు అనేవాడు ఎన్ని పాపాలు చేసినా ఏదో ఒక చోట అడ్డంగా దొరికిపోతాడు. 1000 గొడ్డలు తిన్న రాబంది కూడా గాలివానికి అయిపోయింది దాని పని. అలా ఇక్కడ దొరికాడు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది, మీలో చాలామంది యూట్యూబర్స్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్స్ ఉండొచ్చు, మీకు వేలలో ఫాలోవర్స్ ఉండొచ్చు, లక్షల ఫాలోవర్స్ ఉండొచ్చు, అండ్ బయట షోస్ చేస్తుంటారు కొంతమంది, సినిమాలు కానీ టీవీలో షోస్ కానీ రకరకాలుగా. అంతా కూడా ఇక నుంచి బాధ్యతగా ఉన్నాం. మాట్లాడే మాట అయినా, చేసే పని అయినా, పోస్ట్ చేసే కామెంట్ అయినా, వీడియో అయినా, ఏదైనా సరే అలా బాధ్యతగా మనం ఉండగలిగినప్పుడే సభ్య సమాజంలో మన కుటుంబ సభ్యులు కూడా బాగుంటారు. మనం బాగుందాం, సమాజాన్ని బాగు చేద్దాం, అంతా కలిసి సంతోషంగా ఉందాం. వీడినైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, వీడి గ్యాంగ్ని. ఇందులో ఒక్కరు మాత్రం హైదరాబాద్ ఉన్నారు, మిగతాలంతా అమెరికాలో ఉన్నారని అంటున్నారు. ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఏంటి, లీగల్ ఒపీనియన్ తీసుకొని 1 by 1 అరెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా ఉంటుంది.